హలో ఎవ్రీవన్, ఈరోజు నేను మీతో సీరియలైజేషన్ అనే టాపిక్ గురించి టు ది పాయింట్ ప్రోగ్రామాటికల్గా డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ సీరియలైజేషన్? ద ప్రాసెస్ ఆఫ్ writing the object or writing the state of an object into a byte stream or into a file is called serialization. And also the process of reading the data from the file is called deserialization. So in order to achieve the serialization concept, first let me implement the serializable interface. అసలు సీరియలైజేషన్ ఇంటర్ఫేస్ అనేది ఏంటి అని అంటే, సీరియలైజేషన్ ఇంటర్ఫేస్ అనేది అది ఒక మార్కర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి అంటే, విచ్ డజంట్ హ్యావ్ ఎనీ మెథడ్స్ ఆర్ డేటా మెంబర్స్ is called marker interface. So serializable interface is a marker interface అన్నమాట. ఇప్పుడు నేను ఇన్స్టెన్స్ వేరియబుల్ int I ఈక్వల్ టు 10 అంటున్నాను, int j ఈక్వల్ టు 20 అంటున్నాను అనేసి సీరియలైజేషన్ డిఫాల్ట్ సీరియల్ వర్షన్ యూఐడిని ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను. దిస్ డిఫాల్ట్ సీరియల్ వర్షన్ యూఐడి ఈజ్ జనరేటెడ్ బై ది JVM. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ డేటాని మనం సీరియలైజ్ చేసేటప్పుడు JVM అనేది ఫర్ ఎవ్రీ సీరియలైజేషన్ ఇట్ విల్ జనరేట్ ఏ యూనిక్ సీరియల్ వర్షన్ యూఐడి అన్నమాట. అంటే ఒక యూఐడి వర్షన్ యూఐడిని JVM జనరేట్ చేస్తుంది. సో వెన్ వీఆర్ డీసీరియలైజింగ్ ది ఆబ్జెక్ట్ ఇట్ విల్ చెక్ ది సీరియల్ వర్షన్ యూఐడి. JVM సీరియల్ వర్షన్ యూఐడి జనరేట్ చేస్తుంది. జనరేట్ చేసిన తర్వాత ఏదైతే డీసీరియలైజ్ చేసే మిషన్ ఉంటుందో ఆబ్జెక్ట్ని, ఆ ఆబ్జెక్ట్కి ఈ సీరియల్ వర్షన్ యూఐడి వెళ్తుంది. వెళ్ళినప్పుడు అది సేమా కాదా, సీరియలైజ్ చేసేటప్పుడు జనరేట్ అయిన సీరియల్ వర్షన్ యూఐడి డీసీరియలైజ్ చేసేటప్పుడు చెక్ చేసుకుంటుంది. సేమ్ అయితే ఏమవుతుంది అంటే అది డీసీరియలైజ్ చేస్తుంది. అది ఏ మిషన్ అయినా కావచ్చు, ఏ లొకేషన్లోనైనా కావచ్చు. సో సేవ్ చేశాను. ఇప్పుడు మెయిన్ మెథడ్ తీసుకుంటున్నాను. మెయిన్ మెథడ్ తీసుకొని ఇన్ ఆర్డర్ టు యాక్సెస్ దీస్ వేరియబుల్స్ నేనేం చేస్తున్నానంటే, ఇంజనీర్ అనే ఆబ్జెక్ట్ ఇక్కడ ENGINEER ఇంజనీర్ అనే ఆబ్జెక్ట్ని నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. ఇంజనీర్ అంటున్నాను. నెక్స్ట్ వచ్చేసేసి ఇన్ ఆర్డర్ టు సీరియలైజ్ చేయడానికి మనకి ఏమేమి కావాలి. లెట్ సపోజ్ ఇక్కడ చూడండి, ఇది ఫైల్ ఈక్వల్ టు abc.scr, ఫైల్ నేమ్ వచ్చేసి abc.ext సీరియలైజేషన్ అనమాట. సో a ఈక్వల్ టు 10, b ఈక్వల్ టు 20 అనే డేటాని నేను సీరియలైజ్ చేయాలి. సో ఫర్ దట్ ఐఎమ్ టేకింగ్ ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను, FOS ఈక్వల్ టు న్యూ ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ అంటున్నాను అనేసేసి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే abc.ext
SCR అంటున్నాను. ఇప్పుడు ఇక్కడ యాడ్ త్రోస్ డిక్లరేషన్ ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ నేను త్రో చేశాను. నెక్స్ట్ ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ OOS ఈక్వల్ టు న్యూ ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్. నేను ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను కదా, ఆ రిఫరెన్స్ వేరియబుల్ని నేను ఇక్కడ రాస్తున్నాను. ఇది నేను ట్రై క్యాచ్లో సరౌండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసేసి రైట్ చేయాలి కదా నేను డేటాని, అందుకని OOS డాట్ రైట్ ఆబ్జెక్ట్ అనే మెథడ్ తీసుకొని ఇంజనీర్ అనే ఆబ్జెక్ట్లో ఉన్న డేటాని ఇంజనీర్ యొక్క రిఫరెన్స్ వేరియబుల్ని నేను ఇక్కడ ఆటోమేటిక్గా స్టోర్ చేస్తున్నాను. అయిపోయింది. నెక్స్ట్ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ FIS ఈక్వల్ టు న్యూ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ అంటున్నాను. అనేసేసి రీడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్తో నేను డేటాని రీడ్ చేస్తున్నాను. abc.scr అనే ఫైల్ నుంచి డేటాని రీడ్ చేస్తున్నాను. ఆబ్జెక్ట్ ఇన్పుట్ స్ట్రీమ్ OIS ఈక్వల్ టు న్యూ ఆబ్జెక్ట్ ఇన్పుట్ స్ట్రీమ్ అంటున్నాను. అనేసేసి FIS అంటున్నాను. సరౌండ్ విత్ ట్రై క్యాచ్. ఇప్పుడు నేను OIS డాట్ రీడ్ ఆబ్జెక్ట్ అంటున్నాను. ఈ రీడ్ ఆబ్జెక్ట్ అనే మెథడ్ యాడ్ క్యాచ్ క్లాస్ టు సరౌండ్ ట్రై. ఓకే, ఇప్పుడు ఈ రీడ్ ఆబ్జెక్ట్ అనే మెథడ్ ఒక ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది. సో ఏంటి అంటే మనం ఇలా డైరెక్ట్ ప్రింట్ చేస్తే ఎక్సెప్షన్ వస్తుంది. సో రాకూడదు అంటే మనం ఇంజనీర్ ఆబ్జెక్ట్కి టైప్ క్యాస్ట్ చేయాలి. యాడ్ క్యాస్ట్ టు ఇంజనీర్. ఇప్పుడు సిస్అవుట్లో e1 డాట్ i e1 డాట్ j కంట్రోల్ షిఫ్ట్ ఫార్మాట్ right click and next Java. టెన్ 20 డేటా వచ్చేసింది. సీరియలైజేషన్ కాన్సెప్ట్ అనేది అచీవ్ అయిపోయింది. ఫైల్లోకి సీరియలైజ్ చేశాను, తర్వాత తీసుకొచ్చి డేటాని కన్సోల్లో డిస్ప్లే చేసి రీడ్ చేశాను. ఇది వచ్చేసేసి ఏంటంటే సీరియలైజేషన్ కాన్సెప్ట్ అన్నమాట. సీరియలైజేషన్ కాన్సెప్ట్ ఇక్కడ ఒక్కసారి చూడండి. ట్రాన్సియంట్ అని కీవర్డ్ నేను పెట్టాను. ట్రాన్సియంట్ అనే కీవర్డ్ పెడతాం వల్ల ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. చూడండి, చూసారు కదా, 0 వచ్చేసింది. అంటే ఏంటి అంటే
డేటా అనేది మనకి కనపడదు. ట్రాన్సియంట్ కీవర్డ్ పెట్టడం వల్ల సెక్యూరిటీ రీజన్స్కి ఆ పర్పసెస్కి వెన్ డేటా మనం ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఏంటంటే డేటా థెఫ్ట్ అవ్వకుండా, డేటా అనేది బ్రీచ్ అవ్వకుండా మనకేంటంటే వెన్ వి యూజ్ ట్రాన్సియంట్ కీవర్డ్ అది మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను స్టాటిక్ పెట్టుకున్నాను, ట్రాన్సియంట్ కీవర్డ్ పెట్టి స్టాటిక్ పెట్టాను, చూద్దామేమో. ట్రాన్సియంట్ కీవర్డ్ పెట్టి స్టాటిక్ కీవర్డ్ నేను రాసినా కానీ అక్కడ డేటా అనేది 0 అవ్వలేదు. ఏంటంటే స్టాటిక్ కీవర్డ్ పెడితే ట్రాన్సియంట్ కీవర్డ్ అనేది వర్క్ అవ్వదు. ఇదొక పాయింట్. ఇప్పుడు నేను సీరియలైజేషన్ కాన్సెప్ట్ అచీవ్ చేశాను కదా. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టర్నలైజేషన్ అనేది చూద్దాం. ఎక్స్టర్నలైజేషన్ క్లాస్ పర్సన్ తీసుకున్నాను. ఇక్కడ నేను int I = 25 అంటున్నాను, int j = 30 అంటున్నాను, string s = Anish అంటున్నాను, బికాస్ దట్ ఈజ్ మై నేమ్. ఓకే, ఇప్పుడు నేను క్లాస్ ఎక్స్టర్నలైజబుల్ డెమో అంటున్నాను. ఇక్కడ ఎక్స్టర్నలైజబుల్ అచీవ్ చేయాలి కదా. సో ఇంపోర్ట్ చేశాను. మెథడ్స్ని ఓవర్ ఇంప్లిమెంట్ చేయాలి. వెన్ వి యూజ్ ఎక్స్టర్నలైజబుల్, రైట్ ఎక్స్టర్నల్, రీడ్ ఎక్స్టర్నల్ అని 2 మెథడ్స్ ఉంటాయి. వాటిని మనం రాయాలి. నెక్స్ట్ వచ్చేసి కన్స్ట్రక్టర్, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఒకటి జనరేట్ చేద్దాం. పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఒకటి జనరేట్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. మెయిన్ మెథడ్ ఆబ్జెక్ట్ పర్సన్ p = న్యూ పర్సన్ ఆఫ్ ఐలో 10 తీసుకున్నాను. సారీ, ఇక్కడ నేను ఆల్రెడీ 25, 30 అని తీసుకున్నాను కదా. ఓకే, మన ఇష్టం, అలానే తీసుకోవాలన్న రూల్ లేదు. ఇక్కడ నేను ఓకే జస్ట్ వేరియబుల్స్ తీసుకున్నాను. ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇక్కడ తీసుకుంటున్నాను. ఓకే ఫైన్, ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ FIS
ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ ఓఓఎస్ అనేసి ట్రై ఓపెన్ చేసి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే FIS equal to new file, sorry, FOS తీసుకున్నా equal to new file output stream అనేసి abc.scr అనే ఫైల్లోకి నేను రాస్తున్నాను. ఆబ్జెక్ట్ ఓఎస్ ఈక్వల్ టు న్యూ ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ అనేసి FOSని రైట్ చేస్తున్నాను. ఇక్కడ క్యాచ్ ఎక్సెప్షన్ ప్రింట్ స్టాక్ ట్రేస్ అంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ డాట్ రైట్ ఆబ్జెక్ట్ అంటున్నాను అనేసి పర్సన్ పీని రైట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళిపోయి రైట్ ఎక్స్టర్నల్లో రైట్ చేయాలి కదా ఆబ్జెక్ట్. మనం అసలు ఎక్స్టర్నలైజబుల్ ఇంటర్ఫేస్ మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తాం, ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, నేను ఫైల్లోకి రైట్ చేయాలి. నాకు int a ఈక్వల్ టు 20, int b ఈక్వల్ టు 30, స్ట్రింగ్ s ఈక్వల్ టు అనేసి ఉంది కదా. సో నా డేటాబేస్లో ఆల్రెడీ, లేకపోతే నా ఫైల్లో ఆల్రెడీ int a ఈక్వల్ టు 20 అనేది ఉంది. సో నాకు అది అక్కర్లేదు. నేను int b ఈక్వల్ టు 30, s ఈక్వల్ టు అనీష్నే సీరియలైజ్ చేసి తర్వాత డీసీరియలైజ్ చేసి నాకు డేటాలో డిస్ప్లే చేసుకోవాలి. సో నాకు ఫైల్లో ఆల్రెడీ ఉన్న int a ఈక్వల్ టు 20 అనేది నాకు అక్కర్లేదు. సో నేనేం చేస్తానంటే, అందుకోసం నేను నాకు అక్కర్లేని దానికోసం నేను పక్కన పెట్టేసి నాకు ఏదైతే అవసరమో దాన్ని మాత్రమే నేను సీరియలైజ్ చేసుకొని డీసీరియలైజ్ చేసుకుంటాను. ఫర్ దట్ ఐ యూజ్ ఏంటంటే ఎక్స్టర్నలైజబుల్ ఇంటర్ఫేస్ అనమాట. సో సీరియలైజేషన్ కాన్సెప్ట్ అనేది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అక్కర్లేని వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని నేను పక్కన పెడతానికి వీలు లేదు. మొత్తం ఆబ్జెక్ట్ మొత్తాన్ని నేనేం చేయాలి అంటే సీరియలైజ్ చేయాలి. బట్ ఎక్స్టర్నలైజబుల్లో ఏంటంటే మనకు అవసరమైన దాన్ని సీరియలైజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మన దాంట్లో ఉన్నదాన్ని నాకు అక్కర్లేని దాన్ని పక్కన పెట్టేసేయచ్చు. అదనమాట సినారియో. ఇప్పుడు అవుట్ డాట్ రైట్ చేయంటున్నాను. అవుట్ డాట్ రైట్ ఆబ్జెక్ట్ ఎస్ అంటున్నాను అనేసేసి ఇక్కడ ఓఎస్ డాట్ రైట్ ఆబ్జెక్ట్. ఓకే ఫైన్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఇప్పుడు ఆబ్జెక్ట్
input stream OIS equal to file input stream FIS ఇప్పుడు ట్రైలో FIS equal to new file input stream abc.scr OIS equal to new object input stream FIS. Okay, catch exception e dot print stack trace అంటున్నాను. ఇప్పుడు నేను OIS డాట్ రీడ్ ఆబ్జెక్ట్ అంటున్నాను అనేసేసి ఎప్పుడైనా సరే రీడ్ ఆబ్జెక్ట్ అనేది మనకు ఒక ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది. సో ఏంటి అంటే డేటాను మనం రీడ్ చేయడానికి కంపల్సరీగా మనం ఏం చేయాలంటే టైప్ క్యాస్ట్ చేసుకోవాలి. అదే టైప్ క్యాస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడికి వెళ్దాం, వెళ్ళేసేసి IN డాట్ రీడ్ int ఆఫ్ j IN dot read int of j IN dot read object ఇక్కడ j ఈక్వల్ టు అంటున్నాను, ఇక్కడ s ఈక్వల్ టు అనేసి టైప్ క్యాస్ట్ చేస్తున్నాను స్ట్రింగ్కి, ఎందుకంటే ఆబ్జెక్ట్ ఫార్మాట్లో ఉంది, నేను దాన్ని స్ట్రింగ్కి మారుస్తున్నాను, టైప్ క్యాస్ట్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏమైంది అంటే నేను డీసీరియలైజ్ చేస్తున్నాను, అంటే రీడ్ చేస్తున్నాను. అక్కడ నాకు ఏదైతే డేటా అవసరమో దాన్ని మాత్రమే నేను తెచ్చుకుంటున్నాను. సో ఏంటి అంటే ఎక్స్టర్నలైజబుల్ అనేది ఏంటి అని అంటే నాకు ఏదైతే అవసరం ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటి a = 20 b = 30 s = అనీష్ అనేది ఇక్కడ ఉందనుకుందాము. సో ఏంటి అంటే ఇది ఆల్రెడీ దాంట్లో నా డేటాలో ఉంది, సో నాకు ఇది అక్కర్లేదు. సో ఏంటి అంటే నాకు ఈ రెండు మాత్రమే, ఆ డేటా మాత్రమే నాకు అవసరం. సో ఫర్ దట్ నేనేం చేస్తున్నాను అని అంటే ఇక్కడ ఫైల్లో నేను ఎప్పుడైతే దీన్ని సీరియలైజ్ చేశానో ఈ రెండింటిని, ఆల్రెడీ ఇది నా ఫైల్లో ఉండిపోయింది. సో ఏంటంటే నేను ఈ డేటా మాత్రమే నాకు కావాలి, నేను ఇక్కడ దీన్ని సీరియలైజ్ చేశాను. సీరియలైజ్ చేసినప్పుడు కంప్లీట్ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ లేదు, ఆల్రెడీ కంప్లీట్ ఆబ్జెక్ట్ అనేది లేదు, జస్ట్ ఇక్కడ ఒక 2 యాట్రిబ్యూట్స్ మాత్రమే ఫైల్లో ఉంది, నేను సీరియలైజ్ చేశాక ఉంది. సో ఏంటి అంటే ఇక్కడ ఎక్స్టర్నలైజబుల్లో
కంప్లీట్ ఆబ్జెక్ట్ అనేది రిటర్న్ చేస్తుంది. సో ఏంటి అంటే మనకి కంప్లీట్ ఆబ్జెక్ట్ కావాలి. ఫర్ దట్ ఏం చేయాలి అని అంటే మనం ఇక్కడ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఒకటి జనరేట్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుద్ది అంటే ఒక డిఫాల్ట్ వాల్యూస్తో ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయ్యి ఆ ఆబ్జెక్ట్ యొక్క వాల్యూస్ని రిఫర్ చేస్తూ మనకు ఆ మిగిలిన వాల్యూస్ అన్నీ ఆ వేరే ఆబ్జెక్ట్ నుంచి వచ్చి డీసీరియలైజ్ అయిపోయి ఈ ఆబ్జెక్ట్ నుంచి మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. పబ్లిక్ పర్సన్ సిస్అవుట్లో నో ఆర్క్ కన్స్ట్రక్టర్ అనేసి ఇక్కడ పీ సిస్అవుట్లో p1 డాట్ i p1 డాట్ j p1 డాట్ string. ఓకే, చూద్దాం అవుట్పుట్ అయినా సార్. అదే ఆన్సర్ కరెక్ట్గా వచ్చింది. ఎక్స్టర్నలైజబుల్ ఇంటర్ఫేస్ యూస్ చేసుకొని మనకి ఏ యాట్రిబ్యూట్స్ అయితే, ఏ ఫైల్స్ అయితే, ఏ డేటా అయితే కావాలో అంతవరకు మాత్రమే డేటాని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. మళ్ళా చెప్తున్నాను, నాకు ఇక్కడ ఐ వాల్యూ అక్కర్లా, నాకు జే వాల్యూ, స్ట్రింగ్ వాల్యూ మాత్రమే కావాలి. అలానే స్ట్రింగ్ వాల్యూ, జే వాల్యూ, స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు అనీష్, జే ఈక్వల్ టు 30 అనేది మాత్రమే ప్రింట్ అయింది. అంతేకాని ఐ వాల్యూ నేను ఏదైతే ఇచ్చానో 25 అది ప్రింట్ అవ్వలేదు. అది సినారియో. దిస్ ఈజ్ అబౌట్ సీరియలైజేషన్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇంపార్టెంట్ టాపిక్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.